హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. కరివేపాకుతో కారం పొడి పచ్చడి కాకుండా ఒకసారి కర్రీ ఇలాగా చేయండి. పుల్లగా భలేగా ఉండిద్ది. అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా ఉండడానికి, జ్ఞాపక శక్తి మెరుగుపడడానికి చాలా సహాయపడుతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 2 టీ స్పూన్ల నూనె వేసుకొని 4-5 కప్పుల దాకా కరివేపాకు వేసుకోండి. కరివేపాకును నీళ్ళతో శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత వేసుకోండి. అంత టైం లేదు అనుకుంటే క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కరివేపాకు క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోండి. కరివేపాకు క్రిస్పీగా వేయించుకున్న తర్వాత నూనె ఏమీ లేకుండా కరివేపాకుని మాత్రమే ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిగిలిన నూనెలో జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని 15 నుంచి 20 దాకా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. లావుపాటి వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. లావువి లేవు, కొంచెం చిన్నవి ఉన్నాయి అనుకుంటే ఎప్పుడు వేసుకోవాలో నేను చెప్తాను. వెల్లుల్లి రెబ్బలను ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలు, 3 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలను మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలను మెత్తగా అయ్యేదాకా ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇక్కడ కరివేపాకు కూడా చల్లారింది కదా, దీనిని మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలాగా కరివేపాకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు కూడా మెత్తగా బాగా ఉడికాయి. ఇలాగా ఉడికించుకున్న ఉల్లిపాయలలో కరివేపాకు పేస్ట్ వేసేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కారం, రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకోండి. ఇలాగ బెల్లం ముక్క వేయడం వలన మనకి కరివేపాకులో ఉండే ఒక రకమైన టేస్ట్ని ఈ బెల్లం ముక్క అనేది ఈక్వల్ చేస్తుంది. ఇలాగ బెల్లం ముక్క వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చింతపండు గుజ్జు వేసుకొని నీళ్ళు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మీ దగ్గర చిన్న సైజు వెల్లుల్లి రెబ్బలు ఉంటే ఈ స్టేజ్లో వేసుకోండి. చిన్న సైజు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ ఉప్పు, బెల్లం, చింతపండు అనేది మీరు తినేదాన్ని బట్టి మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా ఈజీగా కరివేపాకుతో కూర అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిద్ది. పుల్లగా బ్రౌన్ రైస్, రాగి సంకటి, వైట్ రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.